కూడిక జరగటానికి మీరు కృప చూపారు నాయన. ఈ సాయంకాల కూడికను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. మీరు మాతో మాట్లాడి నీ బిడ్డలతో మాట్లాడండి. అలాగే ప్రభా, స్తుతుల మధ్య నివాసం చేసే దేవుడవునైనా ఈ చిన్న పరిచర్యను పలు ప్రాంతాల్లో ఇక్కడి నుండి విస్తరింపచేశారు. కానీ ఎక్కడ ప్రారంభమైందో అది నిలువెచ్చని స్థితిలో ఉంటూ ఉండగా ప్రభా, మరి ప్రజలలో ఉజ్జీవం దయచేయండి. ఇదిగో ప్రభా, ఎక్కడ లేని ఆ భాగ్యత కృప ఈ చిన్న విలేజ్కి మీరు ఇచ్చారు నాయన. ఇక్కడ వర్తమానమును అంగీకరించి అనేకులు నీ నామమున ముద్రించబడ్డారు. ఆయనను ఈ లోక సంబంధమైన ఇదిగో ప్రభా ఐగుప్తు వంటి ఆలోచనల చేత మరలా లోక విషయాల్లో జారిపోకుండా నీ కృప దయచేయండి ఆయన. విడిచి వచ్చిన వెనకటి వాటి వైపు చూడక ముందున్న వాటి కొరకు ఎదురు చూసే కృపనివ్వండి ప్రభా. ఈ చిన్న కూడికలో మీరు ఉండండి. రాత్రి నీ సన్నిధి ఇక్కడ ఉంచున్నాయన, నీ సమాధానం ఇక్కడ ఉంచండి. కేవలం ప్రజలకు మాత్రం కనపడాలని కాదు, కానీ పరలోకంలో ఉన్న నీ ఎదుట నాయన మేమెంతో చక్కగా యథార్థముగా కనపడటకు కృప దయచేయి. ఏ పిలుపుతో మమ్మల్ని పిలిచారో ఆ పిలుపును బట్టి నీకు లోబడి ప్రభా నీ చిత్తమే నెరవేర్చడానికి సహాయం చేయి ప్రభా. ఈ రాత్రి మీరు మా మధ్యకు రండి నాయన. నీవు మొదటిగా ఇక్కడ ఉండాలి, నీ పరిశుద్ధాత్మ ఇక్కడ ఉండాలి నాయన. ఆత్మ లేనివాడు నీ వాడు కాడు నాయన. ఈరోజు నీ పరిశుద్ధాత్మ కార్యం ఇక్కడ జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభా. ప్రభా, ప్రతి చీకటిని పారత్రోలండి, ప్రతి అపవాది తంత్రమును పారత్రోలండి. కనిపించి కనిపించకుండా నాయన క్రియ చేయుచున్న పవిత్రాత్మలను వెళ్ళగొట్టండి ప్రభా. మీరు రంగం మీదకి రండి నాయన. ఈ కూడికలో పాటల ద్వారా, వాక్యం ద్వారా అన్ని విషయాల్లో నీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభా. నీ సేవకుని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి నాయన తిరుగుబాటు ఆత్మలను లయపరచండి నాయన. సమాధానం దయచేయి. సమస్తమును సమకూర్చి ఎంతో ప్రయాస కష్టంతో ఆ దినాలలో ఈ పరిచర్యను మేము ప్రారంభించాం. అది నీ రాకడ పర్యంతం చక్కగా నిలవటానికి సహాయం చేయమని, నీ బిడ్డలందరికీ ఏక మనస్సు, ఏకాత్మ, ఏక హృదయం దయచేయమని యేసు నామములో అల్పిన నన్ను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని కూడికంతటి నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నమ్ముకొని ఉన్నాను సయ్యా, నీకై కనిపెట్టుకున్నాను కూడా. అమర్ది భయ్యా, మోహన్ది భయ్యా, ఊపిరి భయ్యా, ఊరటని భయ్యా. ఆ పేదవాళ్ళు తాను ఎన్నుకున్నట్టే ఎన్నుకున్నారు. చిక్కగదావుడు ఆ పేదవాళ్ళు తాను ఎన్నుకున్నట్టే ఎన్నుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారము తీసుకుపోయినట్టే, ఇచ్చిన మాట ప్రకారము తీసుకుపోయినట్లే ఒక శుభయానము తీసుకుపోదువే ఒక శుభయానము తీసుకుపోదువే నన్ను తీసుకుపోదువే. నమ్ముకొని ఉన్నాను సయ్యా.
నీతో నడిచినట్లుగానే ఎప్పుడును నడిపించును యేసయ్యా. నీతో నడిచినట్లుగానే ఎప్పుడును నడిపించును యేసయ్యా. నడిచి నడిచి అతడు సుఖపడకపోయినట్లు నడిచి నడిచి అతడు కనపడకపోయినట్లు ఒక శుభవారము కనపడకపోదునే ఒక శుభవారము కనపడకపోదునే నేను కనబడకపోదునే. నీవయ్యా 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 నమ్ముకొని ఉన్నాను సయ్యా. కనిపెట్టుకున్నాను కూడా మన మధ్య ఉన్నటువంటి ప్రతాప్ వచ్చి ఒక పాట పాడతారు. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. పెంచావు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినము వరకు. జగత్తునది వేయబడక ముందే నిత్యుడా నీవే నన్ను ముద్రించావు. జగత్తునది వేయబడక ముందే నిత్యుడా నీవే నన్ను ముద్రించావు. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. నా యేసయ్యా ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినము వరకు. అంతకాల వర్తమానమందు అప్పుడే నన్ను నీవు ముద్రించావు. అంతకాల వర్తమానమందు అప్పుడే నన్ను నీవు ముద్రించావు. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినము వరకు. అపోస్తుల ప్రవక్తల పునాదిపై కట్టబడుటకు
నన్ను ముద్రించావు. అపోస్తుల ప్రవక్తల పునాదిపై కట్టబడుటకు నన్ను ముద్రించావు. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినము వరకు. మధ్యాకాశములో నిన్ను కలుసుకొనుటకు వైరాన్ని భాగముగా ముద్రించావు. మధ్యాకాశములో నిన్ను కలుసుకొనుటకు వైరాన్ని భాగముగా ముద్రించావు. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా గోర్య పిల్ల జీవ గ్రంథములో గోర్య పిల్ల జీవ గ్రంథములో రాయబడినవారు రాజులయా రాయబడినవారు రాజులయా ధన్యులయా ఎంతో భాగ్యులయా. మొదటి ఆదాములో తప్పిపోయినారు, కడపటి ఆదాము నుండి తిరిగొచ్చినారు. మొదటి ఆదాములో తప్పిపోయినారు, కడపటి ఆదాము నుండి తిరిగొచ్చినారు. జీవంలో జీవం మీరు, రక్తంలో రక్తం మీరు, యేసుక్రీస్తును పోలినవారు. జీవంలో జీవం మీరు, రక్తంలో రక్తం మీరు, యేసుక్రీస్తును పోలినవారు. ధన్యులయా ఎంతో భాగ్యులయా. గోర్య పిల్ల జీవ గ్రంథములో గోర్య పిల్ల జీవ గ్రంథములో రాయబడినవారు రాజులయా రాయబడినవారు రాజులయా. ధన్యులయా ఎంతో భాగ్యులయా. క్రియలు లేక దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడిన వారు, క్రియలు లేక దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడిన వారు. బ్రహ్మాము దేవుని నమ్మిన నీతిమంతుడు, ప్రవక్తను నమ్మిన మీరు నీతిమంతులు.
బ్రహ్మము దేవుని నమ్మిన నీతిమంతుడు, ప్రవక్తను నమ్మిన మీరు నీతిమంతులు, ధన్యులయా ఎంతో భాగ్యులయా. గోర్య పిల్ల జీవ గ్రంథములో, గోర్య పిల్ల జీవ గ్రంథములో రాయబడిన వారి రాజులయా, రాయబడిన వారు రాజులయా, ధన్యులయా ఎంతో భాగ్యులయా. ఆత్మలోను ఆత్మయే మీరు, వాక్యములోను వాక్యమే మీరు, ఆత్మలోను ఆత్మయే మీరు, వాక్యములోను వాక్యమే మీరు. ఆ వాక్యము శరీరధారై ఈ భూమికి దిగి వచ్చి గొర్రె పిల్ల భార్యగా జీవించుచున్నారు. ఆ వాక్యము శరీరధారై ఈ భూమికి దిగి వచ్చి గొర్రె పిల్ల భార్యగా జీవించుచున్నారు. ధన్యులయా ఎంతో భాగ్యులయా. గోర్య పిల్ల జీవ గ్రంథములో, గోర్య పిల్ల జీవ గ్రంథములో రాయబడిన వారు రాజులయా, రాయబడిన వారు రాజులయా, ధన్యులయా ఎంతో భాగ్యులయా. హల్లెలూయా. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనించావు,
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు, వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. హల్లెలూయా. ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా గ్లోరీ ఆరాధనా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధింతును నే స్తోత్రము చుట్టి, ఆరాధింతును తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూర పరచే నా దోషములన్నీ, తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూర పరచే నా దోషములన్నీ, జాలి చూపితి నా తండ్రి వైతివే, జాలి చూపితి నా తండ్రి వైతివే, నీరు చేతిలో దాచుకుంటివే, నీది చేతిలో నన్ను దాచుకుంటివే. ఎన్ని నాళ్ళు నా జీవితములో నమ్మదగిన నీదు కృపయే, కార్యములెన్నో చేస్తున్నందున స్తోత్రము చెప్పి ఆరాధింతును, స్తోత్రము చెప్పి ఆరాధింతును. పక్షిరాజు యవ్వనము పొందునట్లుగా నూతన పరిచితి అనుభవము, పక్షిరాజు యవ్వనము పొందునట్లుగా నూతన పరిచితి అనుభవము, తృప్తి పొందనే నా చిన్ని హృదయం, తృప్తి పొందనే నా చిన్ని హృదయం, మేలు చేతనే నింపబడి మేలు చేతనే నింపబడి
ఎన్ని నాళ్ళు నా జీవితములో నమ్మదగిన నీదు కృపయే కార్యములెన్నో చేస్తున్నందున స్తోత్రము చెప్పి నిన్నారాధింతును స్తోత్రము చెప్పి నిన్నారాధింతును భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమో అంత అధికముగా నీ కృప నాకుండే భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమో అంత అధికముగా నీ కృప నాకుండే తండ్రి గృహము నీ చేరు వరకు తండ్రి గృహము నీ చేరు వరకు నిత్య కృపయే నన్ను కాచును నిత్య కృపయే నన్ను కాచును ఇన్ని నాళ్ళు నా జీవితములో నమ్మదగిన నీదు కృపయే కార్యములెన్నో చేస్తున్నందున స్తోత్రము చెప్పి నిన్నారాధింతును నే స్తోత్రము చెప్పి నిన్నారాధింతును నే స్తోత్రము చెప్పి నిన్నారాధింతును హల్లెలూయా. நாங்கள் பாடும்படியாக మరి ఒక తమిళ పాటని మేము పాడేటప్పుడు நாங்கள் விருப்பம் கொண்டிருக்கிறோம். మేము ఆశపడుచున్నాము. கர்த்தருடைய நாமத்தின் மகிமைக்காக దేవుని నామాన్ని మహిమ కొరకు இந்த பாடலை நாங்கள் பாடுகிறோம். ఈ పాట దేవుని కొరకు పాడుతున్నాం. இந்த பாடலினுடைய அர்த்தம் என்னவென்றால் ఈ పాట ఒక అర్థం ఏమనగా அவரே என் கண்மலை ఆయనే నా கண்மலை కన్మలి, ఆయనే నా బండ, அவரே என்னை காக்கிறவர், ఆయనే నన్ను కాచుచున్న దేవుడు, அவரே மகிமையின் நம்பிக்கையானவர், ఓ ఆయనే మన నమ్మకమైన దేవుడు, அவரே வல்லமை உள்ள தேவன், ఆయనే శక్తి కలిగిన దేవుడు. ஹல்லேலூயா హల్లెలూయా. கர்த்தர் நல்லவர். பிரைஸ் தி லார்ட். దేవుడు మంచివారు. எந்தன் கண்மலையானவரே என்னை காக்கும் தெய்வம் நீரே, எந்தன் கண்மலையானவரே என்னை காக்கும் தெய்வம் நீரே, வல்லமை மாட்சிமை நிறைந்தவரே மகிமைக்கு பாத்திரரே, வல்லமை மாட்சிமை நிறைந்தவரே மகிமைக்கு பாத்திரரே, ஆராதனை உமக்கே, 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 உந்தன் சிறகுகளே நிழலில் என்றென்றும் மகிழ செய்து, உந்தன் சிறகுகளே நிழலில் என்றென்றும் மகிழ செய்து, தூயவரே என் துணையாளரே துதிக்கு பாத்திரரே, தூயவரே என் துணையாளரே துதிக்கு பாத்திரரே, ஆராதனை உமக்கே, ஆராதனை உமக்கே, ஆராதனை உமக்கே,
ஆராதனை உமக்கே ஆராதனை உமக்கே ஆராதனை உமக்கே ஆராதனை உமக்கே ஆராதனை உமக்கே எந்த பலவீன நேரங்களில் உம் கிருபை தந்தீரையா எந்த பலவீன நேரங்களில் உம் கிருபை தந்தீரையா இயேசு ராஜா என்பலனானி எதற்கும் பயமில்லையே இயேசு ராஜா என்பலனானி எதற்கும் பயமில்லையே ஆராதனை உமக்கே 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 எந்த நூயுள்ள நாட்டெல்லாம் உம்மை புகழ்ந்து பாடிடுவே எந்த நூயுள்ள நாட்களெல்லாம் உம்மை புகழ்ந்து பாடிடுவே ராஜா நீ செய்த நன்மைகளுக்கு எண்ணியே துரு திருவே ராஜா நீ செய்த நன்மைகளை எண்ணியே துரு கொடுத்து ஆராதனை உமக்கே 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 Hallelujah. 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 Praise the Lord. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, మరి అనేక పాటలు పాడి దేవుని మహింపరిచున్నాం. ఆమె చెప్పరా? డబ్బులు ఎత్తను పోని చెప్తారా? మనిషికి 100 రూపాయలు. దేవుని స్తోత్రం. మన ప్రభువు గురించి బైబిల్ అంటే ఆయన ఆమేన్ అనువాడంట, సత్యస్వరూప ఆయన. ఆమేన్ అంటే మనం దాన్ని పొందుకొని ఉన్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి దానం గారు ఒక నెలంతా ఆమేన్ నేర్పితే, వచ్చే నెల హల్లెలూయా నేర్పితే ఈలోగా రాకడైపోద్ది. దేవుని స్తోత్రం కలిగిన కాక. పిల్లరా, దైవ సేవకుడు కాపరిలో ఒకవేళ ఒక చిన్న మాట ఏంటంటే, నేను ఈ సందర్భంలో అనేది బైబిల్ ఏమని చెప్తుందంటే, స్వకీయులలో ప్రవక్త ఘనత వహించడు. కాబట్టి దానం గారు మీకు మామ, బాబాయ్, తాత, పీత ఇవన్నీ పెట్టుకున్నారనుకోండి, మీరు పాపం బ్రదర్ ఇబ్బంది పడుతున్నారు అనుకో. ఒక చిన్న మాట చెప్పండి కొద్దిగా. అది విషయాలు పిల్లలు మెసేజ్ కూడా మన బ్రదర్స్ వేస్ట్ కాకుండా తెలుగు నుండి బ్రదర్ తమిళ్లో కూడా చెప్తారండి. ఓకేనా?
ఇది స్టార్టింగ్ ట్రబుల్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోవడానికి మేము మాట్లాడతాం. హల్లెలూయా. సో మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఆమేన్ అనువాడునై ఉన్నాడు. அவர் அப்படியாக ஆமென் என்பவராய் இருக்கிறார். ஹalleluya. ఆమేన్ అంటే మనం దాన్ని పొందుకొని ఉన్నామని. ஆமென் என்பதற்கு நாம் அப்படியாக பெற்றுக்கொள்வோம் என்பது அர்த்தம். ఇంకొక మౌత Praise the Lord. ఆమేన్. ஆமென். ఈరోజు మరి దేవుని కృప ఇక్కడ ఉన్నదని మేము నమ్ముచున్నాం. இந்த நாளிலும் கூட தேவனுடைய கிருபை நம் மத்தியில் இருக்கிறது என்று நான் நம்புகிறோம். అందుకే అపవాది కూడా అనేక ఆటంకాలు పెట్టి ఉన్నాడు. அதுக்காகத்தான் பிசாசு அநேக தடைகளை வைத்திருக்கிறான். మరి విద్యుత్ ప్రాబ్లం వచ్చింది, కరెంట్ ప్రాబ్లం వచ్చింది, அதனால கரண்ட் பிரச்சனையும் ஏற்பட்டது. అందుచేత కొంత ఆటంకం కలిగింది. அதனால தான் சில நேரம் தாமதமாகிவிட்டது. కాబట్టి ఇక్కడ స్థానికులైనటువంటి దైవ సేవకులు இந்த சபையின் போதகராகிய பாஸ்டர் ஐயா మోజెస్ దానం గారు, மோசஸ் தயானந்தம் அவர்கள், దానం மோசஸ் தானம் அவர்கள், కాబట్టి ఆయన స్వకీయుల మధ్య ఉన్నాడు, సొంత ప్రజల మధ్య ఉన్నాడు. அவருடைய சொந்த ஜனங்கள் மத்தியிலே அவர் இருக்கிறார். మీ అందరికి ఆయన మామయ్య ఉన్నాడు, உங்களுக்கு எல்லாருக்கும் அவர் மாமாவா இருக்கிறார், బాబాయ్ అయి ఉన్నాడు, சித்தப்பாவா இருக்கிறார், అలాగే బావయ్య ఉన్నాడు, அப்படியாக బావ மச்சான் மச்சாவா இருக்கிறார். అలాగే మీ అందరికి ఆయన బంధువు అయి ఉన్నాడు. அப்படியாக இங்க இருக்கிற எல்லாருக்கும் அவர் ஒரு பந்துவா இருக்கிறார். సేవకులది స్థానము కొంచెం పైన ఉంటది. ஊழியக்காரர்களுடைய ஒரு ஸ்தானம் என்பது விசுவாச காட்டிலும் கொஞ்சம் மேன்மையா இருக்கும். అయితే ఆయన ఆత్మలో కొంచెం పెద్దవాడై ఉన్నాడు. அவர் ஆவியிலே கொஞ்சம் மூத்தவராய் இருக்கிறார். విశ్వాసులైన మీరు, விசுவாசிகளாகிய நீங்கள் బావా మామ తాత కాదు, மாமா மச்சா தாதா அப்படி கிடையாது. కాబట్టి ఆయన దైవ సేవకుడు, అభిషేకించబడిన దైవ సేవకుడు. அவர் அபிஷேகிக்கப்பட்ட தேவனுடைய ஊழியக்காரராக இருக்கிறார். మీరు చిన్న చూపు చూడకూడదు, ஒரு சின்ன பார்வை நீங்க பார்க்க வேண்டாம். కాబట్టి దైవ సేవకుని గౌరవిస్తే దేవుణ్ణి గౌరవించినట్టు. ஊழியக்காரை கனப்படுத்தும் போது தேவனையே நாம் கனப்படுத்துவது விதம். ఈ చిన్నవారిలో ఒకరిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అని ప్రభు అన్నాడు. இந்த சிறுவர்களில் நீங்கள் என்னை ஏற்றுக்கொண்டால் நீர் உண்மையாகவே என்னை ஏற்றுக்கொண்டீர்கள் என்று அர்த்தம். గొర్రెలు కాపర్ని నడిపించకూడదు, ஆடுகள் மேய்ப்பனை நடத்தவில்லை, కాపరే గొర్రెలు నడిపించాలి. மேய்ப்பன் தான் ஆடுகளை நடத்துகிறார். ఎందుకంటే గొర్రెలు కాపరికి లోబడాలి. ஏனென்றால் ஆடுகள் மேய்ப்பனுக்கு கீழ்ப்படிய வேண்டும். మీరు లోబడితే ఈ సేవ చాలా చక్కగా నడుస్తుంది. நீங்கள் கீழ்ப்படிந்தால் இந்த ஊழியம் சரியாக நடக்கும். అలాగే కాపరి కూడా గొర్రెలను తమ సొంత పిల్లల వల్లే చూడాలి. அப்படியாக ஊழியக்காரர் கூட தன்னுடைய ஆடுகளை தன் சொந்த சின்னங்களாய் மகன்களாய் அவர் அங்கீகரிக்க வேண்டும். విశ్వాసులు కేవలం బంధువులు కాదు, விசுவாசிகள் கேவலம் బంధు జనங்கள் கிடையாது. విశ్వాసులు దేవుని ప్రజలు, விசுவாசிகள் தேவனுடைய பிள்ளைகளா இருக்கிறார்கள். మనము వధువుకు సహాయపడుతున్నాం, நாம் மனவாட்டிக்கு சகாயமா இருக்கிறோம். బాప్తిజం పొందిన ప్రతివారు పరలోక సంబంధులు. ஞானஸ்தானம் பெற்ற ஒவ்வொரு பிள்ளையும் பரலோகத்தின் சம்பந்தியா இருக்கிறார். కాబట్టి కాపరికి మీరు లోబడి ఉంటే అన్ని చక్కగా జరుగుతాయి. ஆகவே ஊழியக்காரர்களின் கீழ்ப்படிந்தால் எல்லாமே கரெக்டா இருக்கும். మంచిది, நல்லது. దేవుని వాక్యానికి సమయమైంది. இது வார்த்தைக்கு நேரமாக இருக்கிறது. దైవ సేవకులు రాత్రంతా ఇక్కడే ఉంటారు. அதாவது தேவனுடைய ஊழியக்காரர் இரவெல்லாம் இங்கதான் இருப்பார் நம்மோடு கூட. మీరు కూడా మీ ఊర్లోనే ఉన్నారు, நீங்களும் உங்களுடைய ஊரில் தான் இருக்கிறீர்கள். రాత్రంతా నాటకాలు డ్రామాలు చూస్తారు. அந்த காலத்திலே இரவெல்லாம் நாடகங்கள் டிராமாலாம் நடக்கும். ఈ రోజు దేవుడి యొక్క కథనం ఇక్కడ వినండి. இந்த இடத்துல தேவனுடைய அந்த நாடகத்தை நீங்கள் பாருங்கள். ఇక్కడ దేవుని సేవకులు యాక్టర్లు కాదు, இங்க தேவனுடைய ஊழியக்காரர் ஆக்டர்கள் கிடையாது. దేవుని ఆత్మను కలిగి ఉన్నవారు, தேவனுடைய ஆவியை பெற்றவர்கள். ఇప్పుడు దేవుడే మీ జీవితాలను గురించి మాట్లాడతాడు. இப்பொழுது தேவன் தாமே உங்களுடைய வாழ்க்கை குறித்து பேசுவார். మరి మీరు అంగీకరిస్తే చప్పట్లు కొట్టండి. நீங்கள் ஏற்றுக்கொண்டால் கரங்களை தட்டலாம். మరి సమయాన్ని నేను దైవ సేవకులు జోసెఫ్ గారికి అందిస్తున్నాను, ట్రాన్స్లేట్ చేయడానికి బోయస్ గారికి నేను అప్పగిస్తూ ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, కరங்களை తట్టి దేవుని నామమున ఈ సమయాన్ని నేను దైవ సేవకులకు అప్పగిస్తున్నాను. தேவன் அவர் ஊழியத்தில் எடுத்து பயன்படுத்துவாராக.
పరిశుద్ధ గ్రంథము నుండి సంఖ్యాకాండము பரிசுத்த வேதாகமத்திலிருந்து என்னாகமம் 11వ అధ్యాయము 11வது அதிகாரம் 18వ వచనములో నుండి 23వ వచనం వరకు 18வது வசனத்திலிருந்து 23வது வசனத்தை வரையும் మరియు 31 నుండి 35 వచనాలు பிறகு நாம் 31வது வசனத்திலிருந்து 35வது வசனத்தை வரையும் வாசிக்கலாம். అయితే నేను కొన్ని వచనాలు మాత్రమే చదువుతాను. ஆகவே நான் சில வார்த்தைகளை మిగతా వాక్యమును తర్వాత మీరు చదువుకోండి. நான் சில வார்த்தைகளை இங்க எடுத்து பேசுவேன். பிறகு 18వ వచనం నుండి మనం చదువుదాం. 18வது వచనத்திலிருந்து நம்ம வாசிப்போம். నీవు జనులను చూచి ఇట్లను మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి. కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. ఒక్క దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికారంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఎందుకు? ఎలైనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితుమా అనుకొంటిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. தேவன் கர்த்தருடைய வார்த்தையை தேவன் ஆசீர்வதிப்பார். చదవబడిన పరిశుద్ధ లేఖనమునకు ప్రభువైన యేసుక్రీస్తు తన ఆశీర్వాదములను జతపరచుదురుగాక. வாசிக்கப்பட்ட தேவனுடைய வார்த்தை தேவன் தாமே ஆசீர்వదిపారాக. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా కూడి ఉన్న నీ యొక్క పరిశుద్ధులందరినీ, ఈ వధువును ప్రభువా మీరు దీవించండి నాయన. ఈ యొక్క హనుమంతు పాడులో లింగమ గుంటలో ప్రభువా ఏర్పాటు చేసినటువంటి నాయన నీ సేవకులు ఈ యొక్క కూడికను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ప్రభువా నాకేమి రాదు నాయన, నాకేమి తెలీదు ప్రభువా, కానీ మీరు వచ్చి నన్ను వాడుకోండి నాయన. మీరే నన్ను బలపరచండి ప్రభువా. నాయన వాక్యమును ఎలాగ నీ యొక్క వధువుకు బోధించాలో ప్రభువా మీరే వచ్చి బోధించమని నన్ను మీకు సమర్పించుకుంటుండగా నన్ను వాడుకోమని ప్రభువా, నీ వధువుకు కావలసిన నిత్య జీవపు ఆ గొప్ప విశ్వాసమును ప్రభువా సమృద్ధిగా దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ஆமென். అందరం కూర్చుందాం. நம்ம எல்லாம் உட்காரலாங்க. దేవునామానికి మహిమ కలుగును గాక. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. మరి మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులైన మరి పాస్టర్ జాన్ కోలా గారికి నా ప్రత్యేకమైన వందనములు. முதலாக எனக்கு இந்த இப்படிப்பட்ட அவகாசத்தை கொடுத்த అలాగే స్థానిక సంఘ కాపర్లకి నా ప్రత్యేకమైన వందనములు. அப்படியாக ஜான் கோலா பாஸ்டர் அவர்களுக்கு மனமார்ந்த நன்றியை தெரிவிக்கிறேன். சபையின் பாஸ்டர் அவர்களுக்கு మరి చెన్నై నుండి వచ్చిన బ్రదర్స్ కి నా ప్రత్యేకమైన వందనములు. சென்னையிலிருந்து வந்ததான அவர்களுக்கு எனக்கு மனமார்ந்த நன்றியை தெரிவிக்கிறேன். అలాగే నా ఎదుట ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన వధువు అయిన మీకు ప్రత్యేకమైన వందనములు. அப்படியாக எனக்கு முன்பாக இருக்கிற மனவாட்டிக்காக நான் God bless you all. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవుడు உங்க எல்லாரையும் ஆசீర్వదిపారాக. హల్లెలూయా. హల్లెలూయా. మరి ప్రాంతంలోనికి రావటం మరి కొత్త, இந்த ஊருக்கு வர்றது எனக்கு புதுசு. ప్రయాణం చేస్తున్నప్పుడు అంతా కూడా ఎక్కడికో వెళ్తున్నట్టు అనిపించింది. ప్రయాణத்தில் கூட நான் ఎங்கேயో పోయి கொண்டிருக்கிறேன் என்று எனக்கு. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు పాస్టర్ గారు తమ సాక్ష్యాన్ని చెప్పారు. பிறகு இங்க வந்தபோது பாஸ்டர் அவர்களுடைய సాక్ష్యத்தை సుమారుగా మరి 20 లేక 23 సంవత్సరాలు మరి మొట్టమొదటిగా సేవకులు ఇక్కడికి వచ్చి మరి ప్రాంతంలో పరిచర్యను ప్రారంభించి మరి అనేక స్థలాలకి అనేక ప్రాంతాలకి మరి ఈ రోజున దేవుడు వాడుకుంటున్నందుకు దేవునికి స్తోత్రాలు చెబుదాం.
சுமார் 20-25 வருடங்களாக கர்த்தர் இந்த ஊழியத்தை அருமையான இந்த கிராமத்தில் செய்யும்படியாக கர்த்தர் பாராட்டின மகத்தான கிருபைக்காய் நன்றி செலுத்துகிறேன். హల్లెలూయా హల్లెలూయా. మరి సేవకులు ఇలా వాడబడ్డానికి మీ యొక్క ప్రత్యేకమైన ప్రార్థన, இப்படியாய் ஊழியக்காரர்கள் கனப்படுத்தும்படியா கர்த்தருடைய ஊழியத்தை செய்யும்படியா మరి ఇక్కడతో ఆగిపోకూడదు ఈ ప్రార్థన. உங்களுடைய ஜெபம் மாத்திரம்தான். இந்த ஜெபம் இங்கேயே முடிக்கிறது கிடையாது. దేవుడు యొక్క నిర్ణయంలో ఎంత వరకు సేవకులు వెళ్ళాలని నిర్ణయించబడిందో, தேவனுடைய பார்வையில ஊழியம் எவ்வளவு தேவன் கொண்டு போக நினைக்கிறார். మీలాంటి వధువులు ఇంకా దేవుడు మరి చక్కగా మరి అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేయండి. உங்களை போல அநேக மனவாட்டிகள் இந்த பூமியில் இருக்கிறார்கள், அவர்களுக்காக நீங்க ஜெபித்துக் கொள்ளுங்கள். మరి ఈ కాలం యొక్క వర్తమానం ప్రకటించడం అనేది இந்த கடைசி காலத்திலே இப்படிப்பட்ட வார்த்தை பிரகட்டிக்கும் பொழுது మరి ఒక యుద్ధము అయ్యున్నది, ஒரு யுத்தமாய் இருக்கிறது. మునిపెన్నడు పోరాడని ఒక గొప్ప పోరాటం అయ్యున్నది. முன்னாடி என்றும் போராட முடியாத ஒரு போராட்டம். మరి ఆ పోరాటంలో మరి జాన్ కోలా గారు చాలా మరి ముందుకు వీరోచితంగా ఒక గాడ్స్ జనరల్, దేవుని సేవకుడిగా సైనికుడిగా ముందుకు వదులుతున్నాడు. அப்படியே நம்ம மத்தியில் இருக்கிற பாஸ்டர் அவர்களின் கடைசி நாள் யுத்தத்திலே அவர் போராடி கொண்டிருக்கிறார். కనుక వారి కోసం వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. அப்படியாக அவர் குடும்பத்துக்காக நமக்கு ஜெபிக்கலாம். హల్లెలూయా హల్లెలూయా. మరి దినదినము కూడా మన విశ్వాసాన్ని మనం ముందుకు కొనసాగించుకుందాం. ஒவ்வொரு நாளும் கூட நம்ம விசுவாசத்திலே பலப்பட்டவர்களா இருக்க வேண்டும். మన విశ్వాసము ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పటికీ పరిపూర్ణమవుద్ది. நம்முடைய விசுவாசம் கர்த்தராகிய இயேசு கிறிஸ்து வரும்போது பரிபூர்ணமாகும். కనుక ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకు మనం ఎదురు చూద్దాం. ஆகவே கர்த்தருடைய இயேசு கிறிஸ்து வருகைக்காக நாம் எல்லாரும் ఎదురు చూచే ప్రతి ఒక్క విశ్వాసి, அதாவது காக்கப்பட்ட ஒவ்வொரு பரிசுத்தவாட்டியும் ఖచ్చితంగా వాక్య ప్రకారముగా జీవించాలి. அப்படியாக வார்த்தையின் பிரகாரமாக தான் ஜீவிக்க வேண்டும். మన వాక్య ప్రకారముగా జీవించని ఏ ఒక్క వ్యక్తి అయినా, வார்த்தை பிரகாரம் ஜீவிக்காத எந்த ஒரு மனுஷனும் క్రీస్తు రాకడను ఎదుర్కోలేడు. கர்த்தருடைய வருகையை முன்னிட்டு போக முடியாது. తప్పక వారు ఆ రాకడను తప్పిపోతారు. உண்மையாகவே அந்த வருகையை இழந்து போவார்கள். హల్లెలూయా. హల్లెలూయా. నేను ఇందాక సాయంకాలం ఇక్కడికి వచ్చి కొంతమంది పిల్లల్ని కలుసుకున్నాను. நான் சாயங்காலத்தில் இந்த இடத்துக்கு வந்து சிறு பிள்ளைகளை நான் சந்தித்தேன். వారి పేర్లను నేను అడిగినప్పుడు, அவர்களுடைய அந்த பிள்ளைகளுடைய பெயர்களை நான் கேட்ட பொழுது నివిల్, జోసఫ్ బ్రెన్నాం, అట్లా కొన్ని పేర్లు నాకు చెప్పడం జరిగింది. இந்த மாதிரி ஜோசப் பிரணாம் இந்த மாதிரி அநேக பேர்கள்லாம் கொடுக்கப்பட்டு சொல்லப்பட்டார். నేను చాలా సంతోషించాను. நான் அதிகமாய் சந்தோஷப்பட்டேன். హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆ పేర్లను కలిగి ఉండటమే కాదు కానీ పేర్లలో ఉన్న పరిశుద్ధాత్మను కూడా మనం కలిగి ఉండాలి. அந்த பேர்ல இருக்கிறதான ஆட்களுடைய பெயர்கள் மாத்திரமல்ல, அந்த பேருக்கேற்ற ஒரு பரிசுத்த ஆவியும் கூட దేవునికి మహిమ హల్లెలూయా. హల్లెలూయా. మరి నిన్నటి నుంచి పాస్టర్ గారు జానయ్య గారు మిమ్మల్ని అందరినీ చాలా పుషప్ చేస్తున్నారు. நேற்று தினத்திலிருந்து பாஸ்டர் உங்களை அதிகமாய் புஷ் பண்ணுகிறார். ఫర్ ఆమీన్ హల్లెలూయా కోసం. ஆமென் அல்லேலூயா சொல்றதுக்காக. అంటే నడుస్తూ నడుస్తూ కారు ఆగిపోతే తోసుకుని వెళ్తాం కదా, நடந்து நடந்து காரு நின்னுச்சுன்னா நம்ம தள்ளி கொண்டு போவோம்ல. ఆ పాస్టర్ గారు చాలా పుషప్ చేస్తున్నారు. அப்படியே பாஸ்டர் அப்படியே தள்ளுறாரு. அப்படியே మీలో ఉన్నటువంటి ఆ దాగిన శక్తిని బయటకు తీసుకురావాలి. உங்களுக்குள்ளாய் மறைக்கப்பட்டதான அந்த சக்தியை அவர் அப்படியே ஊந்து தள்ளுகிறார். మరి మీరు ఎందుకు గట్టిగా చేతులెత్తి ఆమేన్ చెప్పకూడదు? பிறகு ஏன் கரங்களை உயர்த்தி நீங்கள் அல்லேலூயா ஆமென் சொல்லக்கூடாது? ఎందుకు హల్లెలూయా చెప్పకూడదు? ஏன் அல்லேலூயா சொல்லக்கூடாது? ఆమేన్ అంటే కలుగును గాక. ஆமென் என்பது அப்படியே ஆகட்டும். హల్లెలూయా అంటే దేవుని స్తుతించుడి. அல்லேலூயா என்பது கர்த்தரை மகிமைப்படுத்துது. ఇక్కడ ఉన్నటువంటి వారు దేవుని స్తుతించడానికి ఎంత మంది ఉన్నారు? இங்கே இருக்கிற எத்தனை ஜனங்கள் கர்த்தர் நாமத்தை மகிமைப்படுத்துகிறார்கள்? చూపించగలుగుతారా? கரங்களை உயர்த்தி சொல்லலாமா? చేతులు ఎత్తుతున్న ప్రతి వారు ఎందుకు ఆమేన్ అని చెయ్యెత్తకూడదు? கரங்களை உயர்த்தினவர்கள் ஏன் ஆமென் என்று சொல்லக்கூடாது? ఆమేన్ అని చేయెత్తిన ప్రతి వ్యక్తి ఎందుకు హల్లెలూయా అని మాట్లాడకూడదు? கரங்களை உயர்த்தி ஆமென் என்று சொல்லவர்கள் ஏன் அல்லேலூயா என்று మన சொல்லக்கூடாது? మధ్యలో దూరిన దయ్యమునకు భయం ఎందుకు పుట్టించకూడదు? ஓ, நம்மத்தில் இருக்கிற பிசாசுக்கு பயம் ஏன் உண்டாக்க வேண்டும்? ఇప్పటికైనా గట్టిగా రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పొచ్చా? இப்படியாய் ரெண்டு கரங்களை உயர்த்தி கர்த்தரை நாமத்தை மகிமைப்படுத்துவோம். ரெண்டு கரங்களை. నేను ఇంకా చూడడంలా, நான் யாரும் இன்னும் பார்க்கவில்லை. அப்படியாய் ఈ హాఫ్ హ్యాండ్ ఎక్కడ ఉంది? ఫుల్ హ్యాండ్, ఫుల్ హ్యాండ్. பாதி பாதி లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. ரெண்டு கரங்களை உயர்த்துங்கள். హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. షూట్ అట్ ఆర్డర్. గట్టిగా கரங்களை உயர்த்தி, ఇట్లా కాదు, ఇట్లా இப்படியாக கரங்கள் ரெண்டு கரங்கள். హల్లెలూయా, ஹல்லேலூயா, ప్రైజ్ ది లార్డ్, பிரைஸ் தி லார்ட், ఆమేన్, ஆமென். గట్టిగా
வாய்களை திறந்து ఈ కుంట మొత్తం కూలిపోవాలి మన హల్లెలూయాలతో. இந்த கூட்டம் முழுவதும் ఆమేన్ హల్లెలూయా சொல்லி சொல்லி ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ప్రైజ్ ది లార్డ్ చెప్పినప్పుడు ఆమేన్ చెప్పండి. பிரைஸ் தி லார்ட் சொல்லும் போதெல்லாம் ஆமென் சொல்லுங்க. హల్లెలూయా హల్లెలూయా. నేను హల్లెలూయా అని చెప్పినప్పుడు ప్రతిసారి ఆమేన్ చెప్పండి. நான் హల్లెలూయా சொல்லும்போது ஒவ்வொரு வாட்டி ஆமென் என்று சொல்லுங்க. ఇప్పుడు మనకి హల్లెలూయా ఆమేన్ వచ్చేయాలి. இப்பொழுது கூட நம்ம ஆமென் హల్లెలూయా உடனே வந்து விடணும். ఇప్పుడు కూడా ఆమేన్ హల్లెలూయా చెప్పట్లేదంటే నీకు దయ్యం పట్టిందని అర్థం. இப்பொழுது கூட நீங்கள் ஆமென் ஹல்லெலூயா சொல்லலன்னா நீங்க பிசாசு பிடித்தவர்கள். నాకు దయ్యం పట్టలేదు పరిశుద్ధాత్మ పట్టిందన్న వాళ్ళకి ముందు గట్టిగా చెప్పండి. எனக்கு பரிசுத்தாய் பிடித்திருக்கு பிசாசு பிடிக்கலன்னு சொல்லுகிறதா கரங்களை உயர்த்துங்கள். మీరు చెప్పినట్టు ఆ హల్లెలూయా ఆమేన్ నాకు వినపడలా. நீங்க சொல்கிறதான ஆமென் ஹல்லெலூயா எனக்கு கேட்கவே. ఈ లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ వినపడాలి గట్టిగా. இந்த லைவ்ல பார்க்கிற ஒவ்வொருக்கும் அப்படியே கேட்கணும். ఇప్పుడు లైవ్ లో చాలా మంది దైవ సేవకులు చూస్తున్నారు. இப்படியா இந்த லைவ்ல பார்க்கிற చాలా మంది విశ్వాసులు చూస్తున్నారు. விசுவாசிகளும் பார்த்து கொண்டிருக்கிறார்கள். ఈ లింగంగుట్ల యొక్క పరిచర్యని ఇప్పుడు చూస్తున్నారు. இந்த లింగంగుట్ల என்ற கிராம பகுதி ஜனங்களும் వారందరికి చెవులు మారుమోగినట్టుగా మనం చెప్పొచ్చా? அவர்கள் எல்லாருடைய காதுகள் கேட்கும்படியா சொல்லலாமா? ఎరికో గోడలు కూలిపోయాయి. ఓ ఎరికో మదులుగా ఉடைக்கப்பட்டது. దేని చేత? ఎదనాల ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా சொன்னதனால శత్రు సైన్యము పారిపోయింది. శత్రువినుடைய కోటை మురియடிக்கப்பட்டது. దేని చేత? ఎదనాల స్తోత్రం చేత. ఓ స్తుతిக்கிறது. ఆమేన్ చేత. ఆమేన్ சொல்லுகிறது. హల్లెలూయా చేత. హల్లెలూయా சொல்லுகிறதுனால మన మధ్యలో ఉన్న ప్రతి దయ్యపు శక్తులు పారిపోవాలి. ఓ நம்ம மத்தியில் இருக்கிற ஒவ்வொரு பிசாசின் கோட்டைகள் முறியடிக்கப்படும். పరిశుద్ధాత్మ కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి లోనికి రావాలా? பரிசுத்தாவின் பெற்ற ஒவ்வொரு மனுஷனும் உள்ளே வர வேண்டும். హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పొచ్చు ఇంకా. ఓ వాయిகளை திறந்து స్తోత్రం. దేవునికి మహిమ ఉండావதாக. అయ్యగారు ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇవ్వచ్చు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎంత బాధ ఉంటే పాస్టర్ గారు ఒక్కొక్కరికి 100 ఇస్తానని ఇందాక అన్నారు తెలుసా? எவ்வளவு கஷ்டம் வேதனை இருக்கும் ஐயாக்கு. ஒவ்வொருவருக்கும் நான் 100 ரூபாய் கொடுக்கிறேன் என்று சொல்லி. మీ సేవకులు సంతోషంగా ఉండాలని ఎంతమంది కోరుతున్నారు? நம்முடைய ஊழியக்காரர்கள் சந்தோஷமா இருக்கணும் எத்தனை பேர் விரும்புகிறீங்க? సేవకుడికి సేవే సంతోషం. ஊழியக்காரருக்கு ஊழியம் தான் சந்தோஷம். ఆ సేవ ఫలమే ఇదై ఉంది. அந்த ஊழியத்தின் பிரதிபலன் தான் இதுவா இருக்கிறது. అలాగా మరి రోగం వచ్చిన కోళ్ళలాగా అలాగనే ఉంటే, அது ஏதோ வியாதி வந்த கோழி போல அப்படியே உட்கார்ந்து இருந்தா, మనకు రోగం వచ్చిందా? ஏதாவது வியாதி வந்ததா? இப்படி இப்படி இப்படின்னு சொல்றீங்க. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు చెప్పొచ్చు గట్టిగా. சந்தோஷமா இருக்கிறவன் கரங்களை எடுத்து சொல்லலாம். ఎంతమంది కాలం యొక్క ప్రవక్త నమ్ముతున్నారు? எத்தனை பேர் இந்த கடைசி கால தீர்க்கதரிசி நம்புகிறீங்க? అసలు ప్రవక్తనంగానే మనలో ఏమంటాలా? ఆమేన్. నరానికి ఓ నరము జీవవాక్యం రావాలా? ఓ జీవనుల వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. నా ముందు ఎవరు పడుకోకూడదండి. எனக்கு முன்பா யாரும் தூங்க கூடாது. కన్ను రెప్ప వేసేస్తే ఇదిగో నా ముందు నుంచి ఒక్కడ పడుతుంది మీ మీద. யாராவது தூங்கினால் இங்க இருந்து ஒன்னு போடுவேன். ఎందుకంటే నేను స్కూల్లో టీచింగ్ చేసే ఒక మరి టీచర్ గా ఉన్నప్పుడు, ஏனென்றால் நான் ஒரு டீச்சராய் வேலை செய்திருக்கிறேன். చెబుతున్న లెసన్ ఎవరైనా వినకపోతే, சொல்லுகிறதான பாடத்தை யாரை கேட்கலன்னா, చేతిలో ఉన్న వుడెన్ డస్టర్ கையில இருக்கிறதான அந்த டஸ்டரை వాడు మోకానికి వెళ్ళిపోతాడు. அவனுடைய மூஞ்சில போவாங்க. అర్థమైంది కదా? புரியுதா இல்லையா? హల్లెలూయా. హల్లెలూయా. బి అలర్ట్. ఎందుకు డస్ట్ రాకోకుండా మన మతికి? ஏன்னா டஸ்ட் நம்ம கிட்ட வராதபடிக்கு మనలో ఉన్న డస్ట్ పోవాలా? நமக்குள்ள இருக்கிறதான டஸ்ட் போகணும். గట్టిగా చెప్తావా? கரங்களுக்கு హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మీరందరూ అలాగా నన్ను ఎంకరేజ్ చేయకపోతే, ஏனென்றால் நீங்கள் எல்லாரும் அப்படியே என்கரேஜ் பண்ணலன்னா నేను ముందుకు నడవలే. நான் మున్నాడిயே போக முடியாது. ఎంతమంది నన్ను నడిపించడానికి ప్రయత్నం చేస్తారు? எத்தனை பேர் என்னை நடத்தணும்னு நீங்க ஆசைப்படுகிறீங்க? ఈ ఆమె అంటే నేను ఆడ ముందు పోయా. గట్టిగా చెప్పొచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. once more. ఈ ఆమె నాలుగుకి పావుగంట పోయా. இந்த ஆமெனாலே దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం ఉండావதாக. ఈ రాత్రి இந்த ராத்திரி காலத்துல మరి దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. தேவனுடைய வார்த்தை நாம் தியானிப்போம். ఈ కాలం యొక్క ప్రవక్తని ఎంతమంది నమ్ముతున్నారు? இந்த கால தீர்க்கதரிசி எத்தனை பேர் நம்புகிறீங்க? ప్రవక్త ఒకసారి ఒక కథ చెప్పారు. தீர்க்கதரிசி எப்படியா ஒரு நாளில் ஒரு கதை சொன்னார். ఏదైనా ఒక ఆటను ఆడుతున్నప్పుడు, ஏதாவது ஒரு விளையாட்டை நீங்கள் விளையாடும் போது, ఆట ఆడుతున్నప్పుడు விளையாட்டு விளையாடும் பொழுது ప్రేక్షకులు ఉంటారు.
ఆ ఆటను చూడడానికి ప్రేక్షకులు. ஓகே, அந்த ஆட்டத்தை பார்க்கும்படி அநேக பார்வையாளர்கள் இருப்பார்கள். ఈ ఆటలో అటు ఇటు ఆడేవాళ్ళు ఉంటారు. இந்த விளையாட்டை அப்படி இப்படியாய் ஆடுகிற அங்க நபர்கள் இருப்பார்கள். సో ఒక ఏ అనే ఒక సైడ్, బి అనే ఒక సైడ్ అనుకుందాం. ஏ என்ற ஒரு பகுதியும் பி என்ற ஒரு பகுதியும் இருக்கும். ఈ ఏ సైడ్ కొంతమంది ఉంటారు, బి సైడ్ కొంతమంది ఉంటారు ఎంకరేజ్ చేయడానికి. அதாவது ஏ சைடு சில பேர் இருப்பார்கள், பி சைடு சில பேர் இருப்பார். எதற்காக? என்கரேஜ் பண்றது. ఆట ఆడే ఆటగాడు తన ఆటను ఆడతానే ఉంటాడు. அதே சூழ்நிலையில் விளையாடுபவன் விளையாடு கொண்டேதான் இருக்கும். కానీ ఆ గేమ్ ప్లేయర్, ఆ ఆటగాడు ఇంకా బాగా, ఇంకా ఉజ్జీవంగా, శక్తివంతంగా ఆడాలి అంటే அந்த விளையாடுபவன் இன்னுமாய் உற்சாகமாய் விளையாட வேண்டும் తన என்றால் వైపుగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రేక్షకులు அவன் முன்பாக இருக்கிற ஜனங்கள் చప్పట్లు కొడుతూ கரங்களை தட்டி ఎంకరేజ్ చేస్తూ, ఎంకరేజ్ பண்ணி, ఈలలు వేస్తూ, విజిల్ అడిగి, కేకలు వేస్తూ, కత్తి, ఆ విధంగా ఆ యొక్క ఆటగాన్ని ఎంకరేజ్, ప్రోత్సాహం చేస్తా ఉంటే அந்த விளையாடுகிறவன் அவனை உற்சாகப்படுத்தி, అప్పుడు ఆట ఆడే ఆ వ్యక్తికి அப்ப விளையாடு கொண்டிருக்கிற அந்த மனுஷன் మరింత ఊపు వస్తుంది అనమాట. அதான் முன்றதை காட்டிலும் அதிகான ஒரு உஷார் హల్లెలూయా வரும். హల్లెలూయా. ఆ హుషారుతో, அந்த உஷారునాలే ఆమేన్ 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 అవలీలగా తన యొక్క ఆ ఆటను అతను గెలుచుకుంటాడు. எதிர்பாராத சூழ்நிலையிலே அந்த விளையாடுகிற விளையாட்டு ஜெயிக்கப்படும். ఓకే సార్, ఇప్పుడు మీరు ఎంతమంది మీ ఆటగాడును గెలిపించాలనుకుంటున్నారు? எத்தனை பேர் உங்களுடைய விளையாடுகிறவரை நீங்க ஜெயிக்க விரும்புகிறீர்கள்? సంతోషంగా ఉన్న వాళ్ళు ఒకసారి చెప్పొచ్చు. సంతోషமா இருக்கிறவங்க నేను హల్లెలూయా హల్లెలూయా. నా యొక్క అంశము ఈ రాత్రి మీ వద్దకు తీసుకువచ్చినటువంటి అంశం పేరు, செய்தியின் தலைப்பு, இந்த ராத்திரில நான் கொண்டு வந்த தலைப்பு విడుదల. విమోచన, விடுதலையும் ரட்சிப்பும். అంశం పేరు గట్టి చెప్పొచ్చు మీ అందరూ? தலைப்பு பேர் சொல்லலாங்க. విడుదల, విమోచన, விடுதலையும் ரட்சிப்பும். హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. கர்த்தருடைய நாமத்தை மகிமைப்படுத்துவோம். చూడండి, నిర్గమ కాండములో మోషే అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. என்னாகமத்திலே மோசே என்கிறதான ஒரு பெரிய மனுஷன் இருக்கிறான். ఈ మోషే, இந்த மோசே దేవుని చేత పిలువబడిన ఒక మనుషుడై ఉన్నాడు. தேவன் மூலமாய் அழைக்கப்பட்ட ஒரு நபராய் இருக்கிறார். హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு மகிமை உண்டாவதாக. అయితే ఆ యొక్క ఐగుప్తులో, ஆனாலும் அந்த எகிப்து தேசத்திலே సుమారుగా 400 సంవత్సరాల కాలమును బట్టి சுமார் 4 வருஷம் காலம் அளவும் ప్రజలందరూ, ஜனங்கள் எல்லாரும், అనగా ఐగుప్తులో ఉన్న ప్రజలు కాదు, எகிப்துல இருக்கிற ஜனங்கள் மாத்திரமல்ல, ఐగుప్తులోనికి వచ్చిన ప్రజలైనా எகிப்துக்குள்ளாய் வந்த ఇశ్రాయేలీలు, இஸ்ரவேலர்கள் எல்லாரும் వారు బానిసత్వంలో ఉన్నారు. அவர்கள் எல்லாரும் அடிமைத்தனத்துக்குள்ளாய் வரப்பட்டார்கள். హల్లెలూయా హల్లెలూయా. అయితే వారు లోనికి వచ్చినప్పుడు, ஆனால் அதற்குள்ளாய் அவர்கள் கடந்து வரும்பொழுது, కానాలో నుండి వారు ఐగుప్తులోనికి వచ్చినప్పుడు, கானான் தேசத்திலிருந்து அப்படியாய் எகிப்துக்கு வரும்பொழுது, హల్లెలూయా హల్లెలూయా, అప్పుడు పరిస్థితులు బాగానే ఉన్నాయి. அப்படி சூழ்நிலை நல்லாதான் இருக்கிறது. ఎవరి కాలములో? யாருடைய நாட்களிலே? యాకోబు యొక్క సంతానము, யாக்கோபுடைய சந்ததியிலே. మరియు யாக்கோபும் ఐగుప్తులోనికి వచ్చారో తెలుసా? எகிப்திற்கு வந்தாரு தெரியுமா உங்களுக்கு? యేషేబు యొక్క దినములలో, యేషేబునుடைய నాట్களிலே యాకోబు తన యొక్క సంతానముతో, யாக்கோபு தன்னுடைய சந்ததியும் கூட ఐగుప్తులోనికి எகிப்து 70 మందిగా ప్రవేశించాడు. எகிப்திலே கிட்டத்தட்ட 70 பேர்கள் உள்ளே பிரவேசித்தார்கள். ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐగుప్తులో, எகிப்திலே అప్పటికి அன்றைக்கு యేషేబు ఐగుప్తు దేశం అంతటికి ప్రధానిగా ఉన్నాడు. எகிப்து தேசம் முழுவதும் அதிகாரியா இருக்கிறார். హల్లెలూయా హల్లెలూయా. ఆ కాలములో, அந்த நாட்களிலே వారు అందరి యొక్క జీవనము సుఖంగానే జరిగింది. அவங்களுடைய நாட்களிலே எல்லாம் ஜீவனும் நன்றாய்தான் இருந்தது. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. கர்த்தருடைய நாமத்தை மகிமை உண்டாவதாக. అయితే నెమ్మదిగా
ஒரு நிம்மதி కాలక్రమంలో காலங்கள் அப்படியே கடந்து ఐగుప్తులోకి వచ్చినటువంటి எகிப்திலே வந்ததான ఇశ్రాయేలీలందరూ కూడా இஸ்ரவேலர்கள் எல்லாரும் వారు నెమ్మదిగా విస్తరించడం ప్రారంభించారు. அவர்கள் நிம்மதியா ஜீவிக்கிறது அங்க பார்க்கிறோம். నెమ్మదిగా వ్యాపించడం ప్రారంభించారు. நிம்மதியா அங்க வசிக்கிறது நம்ம பார்க்கிறோம். ఐగుప్తులో వారికి ఇవ్వబడిన ఒక స్థలం ఉంది. எகிப்தில அவர்கள் அழைக்கப்பட்ட ஒரு இடம். ఆ స్థలం పేరు గోషేను. அங்க அந்த இடத்துக்கு பேர் கோசேன். హల్లెలూయా హల్లెలూయా. ఈ గోషేనులో వారు కొన్ని సంవత్సరాలు అలా జీవించుకుంటూ అలవాటు పడిపోతున్నారు. இந்த கோசேன் நாட்டிலே சில நாட்கள் கடந்து அப்படி ஜீவித்துக் கொண்டிருந்தார். హల్లెలూయా హల్లెలూయా. ఇలాగా మరి 300-400 సంవత్సరాల కాలం వచ్చేసింది. கிட்டத்தட்ட 304 வருடங்கள் கடந்து போய்விட்டன. అప్పటికి ఐగుప్తులో ఇశ్రాయేలులు బహు విస్తారమైన జనాంగముగా మారిపోయారు. அன்றைக்கும் இஸ்ரவேலர்கள் மிக திரளாய் பெருகி விட்டார்கள். అప్పుడు ఆ దేశం యొక్క రాజు అయినటువంటి ఫరో அந்த தேசத்தினுடைய ராஜாவாகிய பார்வோ ఆ ప్రజల గురించి ఆలోచించడం ప్రారంభించాడు. அந்த జనங்களிடத்திலே யோசிக்கும்படியா ఆ పూర్వీకుల యొక్క కాలంలో ఒకరిద్దరుగా వచ్చిన వీళ్ళు இவர்கள் பூர்வ காலத்திலே ஒருவர் 2 பேர் வந்த ఈ రోజున విస్తారమైనటువంటి இந்த నాట్களிலே అనేక జనాలు ఆకాశం యొక్క నక్షత్రములాగా వీరు మా దేశం విస్తరించబడ్డారు. వానத்திலே కాకుండా చందాలు అడుక్కునే వారికి యేసయ్య గుర్తుకు లేడు. చర్చిలో அப்படியே பேண்ட் எடுத்துக்கொண்டு சந்தா வாங்குற ஒவ்வொருவருக்கும் இயேசுவு அடையாளம் தெரியல. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. రోడ్ల మీద వేషాలు వేసుకుని తపస్సు కాలం అని లేదా లంచ్ సీజన్ అని ఉలగத்துல இப்படியா லெந்த் டே శిలువలు మోసుకున్న రోడ్ల తిరిగే వాళ్ళకి యేసయ్య గుర్తులేడు. சுமந்து கொண்டு அப்படியே திரிந்து கொண்டு அவர்களுக்கு இயேசு என்று யாருன்னே தெரியல. అదంతా భ్రమపరుచు ఆత్మ. அதெல்லாம் ஒரு பிசாசின் தந்திரமாய் இருக்கிறது. యాక్టింగ్ ఆత్మ. அதெல்லாம் நடிக்கக்கூடிய ஆவிகள். Are you actors? Are you actors? நீங்க நடிகர்களா? Then who are you? அப்ப நீங்க யாரு? మీరెవరు? நீங்க யாரு? మీరెవరు? நீங்கள் யாரு? వారందరిలో నుండి వేరు చేయబడిన వారై ఉన్నారు. அவர்கள் எல்லாவற்றிலிருந்து நீங்க விடுவிக்க கூடிய ஜனங்கள் అని మీరు గుండె మీద చేసుకుని చెప్పగలుగుతారు ఇప్పుడు? அதனால நீங்க சொல்ல முடியுமா இப்பொழுது? మాట్లాడరే பேசுங்க. గట్టిగా చెప్పొచ్చుగా. வாய்களத்து சொல்லலாமே. స్వరాలు ఎత్తి మాట్లాడొచ్చుగా. வாய்களை திறந்து சொல்லலாமே. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. கர்த்தருடைய மகிமை. ఇప్పుడు ఐగుప్తులో ఉన్న ప్రజలు இப்பொழுது எகிப்தில் இருக்கிற ஜனங்கள் cried for deliverance. విడుదల కొరకు விடுதலுக்காக அவர்கள் ఏడవటం లేక మొరపెట్టడం అనేది ప్రారంభమైంది. అరుగై కూడియ నేరమా இருந்தது. నిర్గమకాండము బైబిల్ తీద్దాం. నిర్గమకాండము బైబిల్ 3వ అధ్యాయము యాత్రాగమం 3వ అధికారం 7వ వచనం. 3వ అధికారం 7వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. యాత్రాగమం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో నా ప్రజలైనటువంటి వారిని కష్టపెట్టుతున్న బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు అంటే వాళ్ళ ఏడుపులు, వాళ్ళ రోదనలు నాకు తెలిసియే ఉన్నవి. அப்பொழுது கர்த்தர் எகிப்தில் இருக்கிற என் ஜனத்தின் உபத்திரவத்தை நான் பார்த்து ஆலோட்டிகள் நிமித்தம் அவர்கள் எடுக்கிற கூக்குரலை கேட்டேன். அவர்கள் படுகிற வேதனைகளை அறிந்திருக்கிறேன். హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ ఉండాలి. దేవుడు మన తట్టు తిరగాలంటే தேவன் நமது பக்கமாய் திரும்ப வேண்டும் என்று మనము మొర్ర పెట్టాలి. நாம் முறையிட வேண்டும். నువ్వు ప్రార్థన చేయకోకుండా நீ ஜெபிக்காதபடிக்கு ప్రభు నీ తట్టు తిరగడు. ஆண்டவர் உனது பக்கமாய் திரும்ப. ప్రభు నీ తట్టు తిరగాలి అంటే ஆண்டவர் உனது பக்கம் திரும்ப வேண்டும் నీవు என்றால் ఏడవాలా, நீர் அழ வேண்டும், నువ్వు దుఃఖపడాలా, நீ துக்கப்பட வேண்டும், నువ్వు బాధపడాలా, நீ బాధపడ வேண்டும். ఈ దినమును నువ్వు గుర్తించి இந்த நாளிலே நீ
அறியப்பட்டு హల్లెలూయా హల్లెలూయా నీ విడుదల సమయాన్ని నువ్వు గుర్తించి உன்னுடைய விடுதலை நாளை நீர் யோசித்து హల్లెలూయా హల్లెలూయా నువ్వు దేవుని వైపు తిరిగితేనే நீ ஆண்டவர் பக்கம் திரும்பினால் தான் ఆయన నీ వైపు తిరుగుతాడు. அவர் உனது பக்கமாய் திரும்புவார். చెప్పలేదా వాక్యములో ఆయన? சொல்லவில்லையா இவ்வாறு? మీరు నా వైపు తిరిగినప్పుడే நீர் என் பக்கமாய் నేను திரும்புவார். మీ వైపు తిరుగుతాను. நான் உங்களோட பக்கமாய் திரும்புவேன். మీరు నన్ను పట్టించుకోనప్పుడు, நீங்கள் என்னை మీరు నా వైపు తిరిగినప్పుడు, நீங்கள் எனது பக்கமாய் திரும்பவில்லை, మీరు నన్ను అడిగినప్పుడు, நீங்கள் என்னை మీరు ஏற்றுக்கொண்டு నన్ను వెతకినప్పుడు, தேடவில்லை என்றால், మీరు నన్ను తట్టనప్పుడు நீ தட்டவோடு నేను ఎందుకు మీ వైపుకు తిరగాలి? ஏன் உமது பக்கம் திரும்ப வேண்டும்? నాకేంటి అవసరం? எனக்கு எதுக்கு నీకు அவசரம்? అవసరం లేనప్పుడు உனக்கே அவசரம் இல்லை பொழுது నాకేంటి అవసరం? எனக்கு என்ன அவசரம்? హల్లెలూయా. ஹல்லேலூயா. ఇది అవసరమైన సమయమేనా? இது அவசரமான ஒரு நேரமாய் இருக்கிறது. ఇది 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 గడియేనా? இது சமயம் ఇది தானா? అత్యవసర సమయమేనా? இதுதான் சரியான சமயமா? ఎంతమంది ఉన్నారు గుర్తించిన వాళ్ళు? எத்தனை பேர் இங்க இருக்கிறீர்கள்? చర్చకు వచ్చే వాళ్ళు కదా మనకు కావాల్సింది. ஓ, சபைக்கு வர ஜனங்கள் கிடையாது. ஆமென். ஹல்லேலூயா. దేవుని రాకడ కొరకు సిద్ధపడే వాళ్ళు కావాలా? தேவனுடைய வருகைக்கு ஆயத்தப்படுகிற ஜனங்கள். నో నంబర్ షేప్, ஒவ்வொரு ஆட்கள் இல்ல, ఓన్లీ ఇన్ ద బాడీ షేప్. வெறும் ஆவி క్రీస్తులో భాగమైన వారు, கிறிஸ்துவின் பாகமாய் இருக்கிற ஜனங்கள். హల్లెలూయా. ஹல்லேலூயா. ఎంతమందికి అర్థమవుతుంది? எத்தனை பேருக்கு புரிகிறது? ఈ రాత్రి నువ్వు ప్రభువుని రమ్మని నువ్వు ఎంతమంది ఈ రోజు కేకలు పెట్టే వాళ్ళు ఉన్నారు? இயேசுவே என் இடத்துல வாரும் என்று எத்தனை பேர் ప్రకటన 22 చివరిలో ఆత్మయు పెళ్లి కుమార్తెయు వినువాడును రమ్మని కేక వేయాలి కదా. வெளிப்படுத்தல் 22 ఎంతమంది ఆ వాక్యమును నెరవేర్చు వారు ఈ రాత్రి ఎక్కడ ఉన్నారు? வெளிப்படுத்தல் 22ஆம் அதிகாரம் 17ஆம் வசனம், ஆவியும் மனவாட்டியும் வா என்று கேட்கிறவர்கள் எத்தனை பேர் இங்க இருக்கிறீர்கள்? ஹல்லேலூயா. అది బ్రైడ్, ஆமென். అది ప్రిపేరింగ్ ఫర్ ద బ్రైడ్ గ్రూమ్. మీరు వధువేనా? ஓ, நீங்கள் மனவாட்டி தானா? మీరు పెళ్లి కుమారుడు యొక్క రాకడ కొరకు ఎదురు చూచే పెళ్లి కుమార్తె భాగమేనా? நீங்கள் மணவாளனுக்காக காத்திருக்கக்கூடிய மனவாட்டி தானா? అయితే గట్టిగా చప్పట్లు కొట్టొచ్చా? அப்ப கரங்களை தட்டலாமே. దేవునికి స్తోత్రం. தேவனுக்கு மகிமை உண்டாதாக. they cried for deliverance, God sent them delivering time. ఎప్పుడైతే వారు విడుదల కొరకు మొర్రపెట్టారో అప్పుడు విడుదల సమయాన్ని దేవుడిచ్చాడంట. தீர்க்கதரிசி சொல்கிறார், எப்பொழுது அவர்கள் விடுதலைக்காக கூக்குரலிட்டார்களோ அப்பொழுது அவர்கள் விடுவிக்கப்பட்டார்கள். హల్లెలూయా. హల్లెలూయా. ఐగుప్తులో ఉన్నా, బాధలో ఉన్నా, శ్రమలో ఉన్నా, కష్టంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా ఆ ప్రజలందరూ ఎందుకు ఎవరు వస్తున్నారో తెలుసా? அவர்கள் வியாதியிலே போராட்டத்திலே இருக்கும் பொழுது அவர்களிடத்தில் எந்த ஜனங்கள் வந்தார்கள் என்று தெரியுமா? వారు ఎవరికి మొరపెట్టారో, அவர்களுக்கு யார் முறையிட்டார்களோ, వారు ఎవరికి ప్రార్థన చేశారో, அவர்கள் யார் இடத்துல ஜெபம் செய்தார்களோ ఆ ప్రార్థన ఆలకించిన వాడే దిగొచ్చాడు. அந்த ஜெபத்தை கேட்டவரே இறங்கி வந்தார். ఆమేన్. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலూயா. దేవునికి స్తోత్రం కలుగునుగా. தேவனுக்கு மகிமை உண்டாவதாக. హల్లెలూయా. ஹல்லேலூயா. వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క మొర్రను దేవునికి పెట్టారో, அவர்கள் எப்பொழுது தேவனுக்கு முன்பாக முறையிட்டார்களோ వెంటనే వారికి డెలివరెన్స్ ఇచ్చేశాడంట ఆయన. உடனடியாக தேவன் அவர்களை விடுதலை ஆக்கினார். ఐ మీన్ వారికి విడుదల చేసే ఒక వ్యక్తిని పంపించేశాడంట. அவர்களுக்கு ஒரு விடுவிக்கக்கூடிய ஒரு மனுஷனை அனுப்பினாராங்க. వాళ్ళు మొర్ర పెడుతున్న సమయంలోనే அவர் முறையிட்டுக் கொண்டிருக்கிற நேரத்தில் தான் విడుదల చేసే వ్యక్తి விடுவிக்கக்கூடிய ஒரு மனுஷன் వారి మధ్యలో లేచాడు. அவர்கள் நடுவில் எழும்பினான். అతని పేరే మోషే. அவன் பேருதான் மோசே. హూ ఇస్ ద డెలివరర్ ఆఫ్ ఇజ్రాయెలిటీ. ఇశ్రాయేలు యొక్క విడుదల చేసే ఆ వ్యక్తి ఎవరు? இஸ்ரவேலிலே யார் அப்படிப்பட்ட ஒரு மனுஷன்? హూ ఇస్ ద రెడీమర్ ఆఫ్ ఇజ్రాయెలిటీ. இஸ்ரவேலிலே யார் நம்மை விடுவிக்கக்கூடிய அந்த மனுஷன்? మోసెస్. மோசஸ். హూ ఇస్ మోసెస్? யார் இந்த மோசே? గాడ్స్ ప్రాఫిట్. தேவனுடைய தீர்க்கதரிசி. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. మోషేలోనికి மோசேக்குள்ளாக దేవుడే దిగొచ్చాడు. தேவனே இறங்கி வந்தார். గ్లోరీ. గ్లోరీ. హల్లెలూయా. ஹல்லேலூயா. మోషేలోనికి దేవుడు దిగొస్తే మోషే ఏమవుతాడు? மோசஸுக்குள்ளாக தேவன் இறங்கினால் தேவன் என்னவா இருப்பார்? తెలియదు. தெரியல.
నీలోనికి దేవుడు దిగి వస్తే నువ్వేమవుతావు? உனக்குள்ளாக தேவன் இறங்கி வந்தால் நீ என்னவா இருப்ப? Praise the Lord. యోహాను సువార్త யோவான் మొదటి అధ్యాయం మొదటి వచనం. யோவான் அதிகாரம் 1வது வசனம். ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ஆதிலே வார்த்தை இருந்தது, அந்த வார்த்தை தேவன் எடுத்துள்ளது, அந்த வார்த்தை தேவனாய் இருந்தது. హల్లెలూయా. హల్లెలూయా. మోషేలోకి వచ్చిన వాడు ఎవరు? ఇప్పుడు மோசேசுக்குள்ளாய் வந்தது இப்பொழுது யார்? గాడ్ దేవుడు. దేవుడు. వాట్ ఇస్ ద డైటీ? దైవత్వం అంటే ఏంటి? தேவத்துவம் என்றால் என்ன? ద ఫుల్నెస్ ఆఫ్ ద వర్డ్. வார்த்தை పరిపూర్ణమైన వాక్యం, பரிபூர்ணமான வார்த்தை தான். హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆ వాక్యము, இப்பொழுது அந்த வார்த்தை, ఆ ఆత్మ స్వరూపముగా ఉన్న ఆ వాక్యము, இப்பொழுது ஆவியின் ஸ்வரூபத்தில் இருக்கிற அந்த வார்த்தை, థియాఫనీగా ఉన్న ఆ వాక్యము, ஓ தியாஃபனே இருக்கிறதான அந்த வார்த்தை. హల్లెలూయా. హల్లెలూయా. ఓ గ్లోరీ. ఓ గ్లోరీ. తాను ముందు నిర్ణయములో ఓ யார் உலகத்தோடு முன்பாக అబ్రహాముకు చేసినట్టు వాగ్దానము కొరకు ஆபிரகாமுக்கு செய்யப்பட்ட வாக்குத்தத்தத்திற்கு ఒక శరీరమును ఎంచుకున్నాడు. ஒவ்வொரு శరీరத்தை ஏற்படுத்தி கொண்டார். ఆ ఎంచుకున్న శరీరములోనికి ஏற்படுத்தி கொண்ட அந்த சரித்திற்குள்ளாக హల్లెలూయా. హల్లెలూయా. ఆయనే దిగి వచ్చాడు. அவரே இறங்கி வந்தார். మోషే ఎవరప్పుడు? அப்ப மோசே யார் அங்கே? పరిశుద్ధుడు దిగి వచ్చిన ఒక పరిశుద్ధమైన శరీరం అయి ఉంది. பரிசுத்தராய் இருக்கிற இறங்கி வந்த பரிசுத்தவானாய் இருக்கிறார். ఇట్ హాస్ ఎ క్రియేటింగ్ పవర్. సృష్టించుకునే శక్తి శరీరానికి ఉంది. ఇప్పుడు ఓ సృష్టికపోకూడే వల్లమ அந்த శరీరத்துக்கு இருக்கு. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మోషేకి లేదు సృష్టించే శక్తి. మోసేసు கிடையாது సృష్టిக்கப்பட்ட వల్లமை. మోషేలోనికి వచ్చిన వారికి ఉంది సృష్టించే శక్తి. இருக்கிறவருக்கு தான் సృష్టిக்கக்கூடிய వల్లமை இருக்கு. మోషేకి లేదు ఎదిరించే శక్తి. మోసేసుக்கு கிடையாது எதிர்க்கக்கூடிய శక్తి. లోనికి వచ్చిన వారికి ఉంది ఎదిరించే శక్తి. మోసేసుக்குள்ள இருக்கிறவங்க எதிர்க்கக்கூடிய వల్లமை இருக்கு. యుద్ధము చేసే బలము మోషేకి లేదు. యుద్ధము చేసే బలము మోషేకి లేదు. యుద్ధం చేయக்கூடிய వల్లமை మోసేసుకి கிடையாது. యుద్ధము చేసే బలము యెహోవాకు ఉంది. యుద్ధం చేయக்கூடிய వల్లமை தேவனுக்கு இருக்கு. ఈ యుద్ధము ఇప్పుడు మనుషులతో యుద్ధము కాదు. இப்பொழுது மனுஷர்களுக்கு ஏற்பட்ட யுத்தம். దేవునికి దయ్యాలకు మధ్య ఒక యుద్ధం. தேவனுக்கும் பிசாசுக்கு இடையே హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తులో జరిగే పోరాటం ఏంటో తెలుసా? எகிப்துல நடக்கக்கூடிய போராட்டம் என்ன? మునుపెన్నడూ జరిగిన ఒక పోరాటం. முன்று ஒருபோது நடக்கக்கூடிய హల్లెలూయా. హల్లెలూయా. మోషేలోకి దిగి వచ్చిన యెహోవా, మోసేసుకుల్లాయి ఇறங்கி வந்த தேவன், ఇశ్రాయేలులోకి వచ్చిన ప్రతి ఒక్క దేవుని యొక్క కుమారుని యొక్క ఆత్మ, ఓ ఇశ్రాయేలులో ఇறங்கப்பட்ட ஒவ்வொரு குமாரனுடைய ஆவி, ఐగుప్తులో పుట్టిన ప్రతి ఒక్క జాస్తత్వపు హక్కును చంపింది. எகிப்துல இருக்கிற ஒவ்வொருவரையும் சாகடித்தது. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ చెబుతుంది, బైబిల్ சொல்லுகிறது அப்படியா, ఆయన அவர்தான் ఐగుప్తు దేవతలకు எகிப்தில் உள்ள தேவர்களுக்கு తీర్పు తీర్చాడని, நியாய தீர்ப்பு உண்டாக்கினார். கேட்கல. ఐ వాంట్ మోర్. వినపడல మీరు మాట్లాడేది. ఇంకా నాకు కావాలి. இன்னும் எனக்கு வேண்டும். హల్లెలూయా. ఆమేన్. శత్రువు ఎక్కడున్నాడు? பிசாசு சத்ரு எங்க இருக்கிறான்? శత్రువు ఎక్కడున్నాడు? ఇప్పుడు శత్రువు எங்க இருக்கிறான்? ఆమేన్ కాదు. ఇప్పుడు శత్రువు ఎక్కడున్నాడు? இப்போ சாத்தான் சத்ரு எங்க இருக்கிறான்? నీ శరీరమే. உன்னுடைய சரீரம் தான். ప్రవక్త చెప్పాడు, పెన్నడు పోరాడని ఒక పోరాటం. திருக்குது சொல்றான், முன்பு ஒருபோதிலும் போராடக்கூடிய போராட்டம். ఏంటా పోరాటం? இன்னும் அந்த போராட்டம் నువ్వే పోరాడుకోవటం. உனக்கு நீயே போராடக்கூடிய ஒரு போராட்டம். నీకు నువ్వుగానే యుద్ధం చేసుకోవటం. உனக்கு நீயாவே யுத்தத்தை பண்ணிக்கோ. హల్లెలూయా. హల్లెలూయా. హౌ? ఎలా? எப்படி இது? సమాధిలో ఒకడు ఉన్నాడు కదా, கல்லறையில ஒருத்தர் இருக்கிறான் தெரியுங்களா? యేసయ్య పోయాడు కదా, ஏசாயா போனார் தெரியுமா? ఆ సమాధిలో ఉన్న వాని పరిస్థితి ఏంది? அந்த கல்லறையில இருந்ததான அந்த மனுஷனுடைய சூழ்நிலை என்ன? బైబిల్ చదివిన వాళ్ళు చెప్పొచ్చు గట్టిగా. வேதத்தை பார்க்கிறவர் ఏం చేసుకునేవాడు? என்ன செய்து கொண்டிருக்கிற ஒரு மனுஷன். సమాధుల్లో ఇంకెవరైనా ఉన్నారా? இன்னும் సమాధిలో யாராவது இருக்கிறார்களா? ఆయన ఒక్కడే ఉన్నాడా? அவர் మాత్రంதான் இருக்கிறாரா? சொல்லுங்க, చెప్పండి. చెప్పండి. సమాధుల్లో ఒక్కడే
మనుషుడున్నాడు. அந்த சமாதியிலே ஒரு మిగతా மனுஷன். అన్ని డెడ్ బాడీస్ కలిగినటువంటి ఆ సమాధులే కదా సార్. உங்களுக்கு எல்லாருக்கும் தெரியும் இது இருக்கிறதெல்லாம் டெட் பாடி. చచ్చినోళ్ళ మధ్యలో బతుకున్నోడు ఒక్కడే ఉన్నాడు అక్కడ. ஓ, உயிரோடு இருக்கிறவர்களில் அதாவது மரித்தவர்கள் மத்தியிலே உயிரோடு இருக்கிற ஒரே ஒரு மனுஷன் தான். కానీ వాడిలో ஆனால் அவருக்குள்ளாக దురాత్మలు ఉన్నాయి, பிசாசுகள் இருக்கிறது. ఏం చేస్తున్నాడు? என்ன செய்து கொண்டிருக்கிறான்? తనకు తానుగానే రాళ్ళు తీసుకుని அவனுக்காகவே அவன் கற்களை எடுத்துக்கொண்டு அவனை காயப்படுத்திக் கொள்கிறான், அடிச்சுக்கிறான். వాడికి వాడే కొట్టుకుంటున్నాడు. அவனே அப்படியே அடித்துக் கொள்கிறான். నిన్ను కొడితే నువ్వు గొడవాడవచ్చు, உன்னை அடித்தா நீ என்ன பண்ணலாம்? சண்டை போடலாம். ఇతని స్పెషల్ ఏంటి? இவனுடைய స్పెషల్ என்ன? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక పొలం దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ ఉండవதாக. సరే, ఇది ఒక కర్ర లాంటిది అనుకుందాం. இது ஒரு கொம்பு போல நினைக்கலாம். ఆ వైపుగా ఎవరైనా వెళ్తున్నాడు అనుకోండి, அந்த பக்கத்துல யாராவது அப்படி போறவனா இருக்கலாம். రేయ్ అన్నాడు అనుకోండి, రేయ్ அப்படின்னு சொல்றான்னு பார்க்கலாம். వాడు కర్ర తీసుకుంటాడు, அவன் ஒரு கொம்பு எடுத்துட்டு வந்து దెబ్బక ఆడు బరిగెడతాడు, அடிக்க அவன் போயிடுறான். அல்லேலூயா. అర్థం అవుతుందా? புரியுதா உங்களுக்கு? గ్రహిస్తున్నారా? நீங்க யோசிக்கிறீங்களா? ఏం చేస్తున్నాడు ఆ సమాధిలో? என்ன செய்து கொண்டிருக்கிறான்? సమాధిలో, తోటలో, அந்த సమాధి సమాధిలో, బీడులో, அந்த సమాధిயின் కలరైల வீடுகளிலே మాట్లాడండి, பேசுங்க. ఆమేన్ చెప్పండి, ஆமென் சொல்லுங்க. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నాలంటోడు వచ్చి ఎవడన్నా ఇట్లా 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 చూస్తున్నాడు అనుకోండి, என்ன மாதிரி ஒருத்தன் வந்து இப்படி இப்படி அப்படின்னு பாத்துக்கிறான்னு. హల్లెలూయా, హల్లెలూయా. సమాధులు 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 వరుసలు ఉంటాయి కదా, அங்க கலர் எல்லாம் இருக்கும் தெரியுங்களா? அங்க ఒక సమాధి మీద ఇంకో సమాధి మీదకి అలా దొల్లుకుంటూ వెళ్ళిపోతాడు. ஒரு கலர் மேல விழுந்து ஒரு கலர் மேல விழுந்து அப்படியே அப்படியே ஒரு போயிடுவான். దెబ్బకి వాడు పారిపోతాడు, அங்க இருக்கிற பார்த்து ஓடிடுவான். அப்படியா? హల్లెలూయా, హల్లెలూయా. వీడి దెబ్బకి இவனு அடிக்கு ఊళ్ళోనూ భయమే, ஊர்லயும் பயந்தான், దయ్యాలు ఉండేటువంటి స్థలాల్లోనూ భయమే, பிசாசுகள் இருந்ததான அந்த இடத்திலும் பயந்தான். వీడెవడు ఇప్పుడు ఒక భయానకం. ஓ, இப்ப இவன் யார்? ஒரு பயம் நிறைந்தவன். అందరూ అతన్ని చూసి ఏమవుతున్నారు? எல்லாரும் இவனை பார்த்து என்னவாங்கிறார்? భయపడుతున్నారు. பயப்படுகிறார். எதனால? వాడు ఎవరు కొట్టడు, அவன் யாரையும் அடிக்க மாட்டான், వాడు ఎవరు తిట్టడు, அவன் யாரும் திட்ட மாட்டான். అదే మెయిన్ పాయింట్. அதுதான் உண்மை, மெயின் பாயிண்ட். వాడికి వాడే తిట్టుకుంటాడు, அவனுக்கு அவனாதான் திட்டிப்பான். I am fool, I am an idiot, I am a rascal, I am a stupid fellow. నాయన నీకు దండం రాసులా, ஓ மகனே, உனக்கு ஒரு கும்பிடுப்பா. ఎవడొస్తాడు అసలు? ఏం జరుగుతుంది? என்ன நடக்குதுங்க? తనలో తానే, తనకు తానుగానే அவனுக்கு அவனாகவே మాట్లాడుకుంటున్నాడు, பேசிக்கொள்கிறான். ఆమేన్, ఆమేన్. మనం ఇప్పుడు రోడ్ అంటే ఒక వ్యక్తి, நாம இப்பொழுது ரோட்ல இருக்கிற ஒரு மனுஷன், ఇప్పుడు నేనే ఆ రోడ్ అంటే వస్తున్నాను, நானே இப்பொழுது அந்த ரோட்ல இருந்து வரேன். పాస్టర్ జాన్ కోలా గారు, பாஸ்டர் ஜான் கோலா பாஸ்டர் இருக்காங்க, ఇంకో పాస్టర్ గారు, இன்னொரு பாஸ்டர் இருக்காங்க, చెన్నై నుండి వచ్చిన పాస్టర్ గారు, சென்னையில வந்துதான் பாஸ்டர் నాకు ఎదురుగా వస్తున్నారు, எனக்கு எதிராக வந்து இருக்கிறாங்க. அப்போ அல்லேலூயா. వాళ్ళు నాకు దగ్గరగా మొత్తం చూసి அவர்கள் என் கிட்ட வருகிறத நான் பார்த்து, ఆమేన్ ஆமென், ఏం చేస్తారు అప్పుడు వాళ్ళు? என்ன பண்ணுவாங்க தெரியுமா? அவங்க మాట్లాడండి, பேசுங்க, మాట్లాడండి. వాళ్ళు నన్ను దాటిపోయిన తర్వాత அவர்கள் என்னை கடந்து போன பிறகு వాళ్ళు నా గురించి ఏం మాట్లాడతారు? அவர்கள் என்ன நினைச்சு என்ன பேசிக்கொள்வாங்க? చెప్పాలి ఇప్పుడు మీరు. இப்ப சொல்லணும் நீங்க. ఎంతమంది కంటిన్యూ అవుతున్నారు ఇప్పుడు? இப்போ எத்தனை பேர் ఎంతమంది ఫాలో అవుతున్నారు? எத்தனை பேர் என்ன ஃபாலோ பண்றீங்க? ఎంతమంది వెంబడిస్తున్నారు ఇప్పుడు? எத்தனை பேர் என்ன பின்பற்றுகிறீங்க? ఎంతమంది మెలుకున్నారు ఇప్పుడు? எத்தனை பேர் ఎంతమంది గట్టిగా ఆమేన్ చెప్పేవాళ్ళు ఉన్నారు? எத்தனை பேர் ஆமென் அல்லேலூயா சொல்றீங்க? ఎంతమంది చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్పేవాళ్ళు ఉన్నారు? எத்தனை பேர் கரங்களை வைத்து ஸ்தோத்திரம்? ఎంతమంది చప్పట్లు కొట్టేవాళ్ళు ఉన్నారు? எத்தனை பேர் கரங்களை தட்டுவர்களா இருக்கிறாங்க? ஹalleluya, హల్లెలూయా, ஹalleluya. ఇప్పుడు నన్ను చూసి ముగ్గురు నలుగురు ఏమనుకుంటారు? இந்த ஜனங்கள் 3 பேர் 4 பேர் பார்த்து என்ன పోయిన நினைப்பாங்க? తర్వాత என்ன அப்படி போன பிறகு రైట్, వీడికి పిచ్చెట్టిందిరా, இவனுக்கு பைத்தியம் பிடிச்சிருக்கு, వీడి పిచ్చోడురా இவன் பைத்தியக்காரன் అని వెనక్కి తిరిగారు అనుకో, அப்படின்னு சொல்லி பின்னாடி பார்த்தான்னு வச்சுக்கோங்களேன்.
కొంచెం ఆ చెట్టు దాటి అవతలకి వెళ్ళి ఇటు తిరిగారు అంటాను. కొంచెం మరத்தை பார்த்து இப்படி பார்த்துட்டு మనకి ఎందుకు వచ్చింది? எனக்கு தேவையில்லாதது. ఆమేన్. ஆமென். నా మీద వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంది? எனக்கு என் மேல அவங்க கொடுத்த சாட்சி క్రేజీ మ్యాన్, அவர் నేను ఒక పిచ్చివాడిని. நான் ஒரு பைத்தியக்காரன். ప్రవక్త అన్నాడు, అంటున్నాడు, திருதி சொல்கிறார். அப்படி ఒక వ్యక్తి పిచ్చివాడని పిలువబడ్డాడు అంటే ஒரு மனுஷன் பைத்தியக்காரன் என்று அழைக்கப்பட்டால் వాడు దయ్యం పట్టినోడు, அவன் பிசாசு பிடித்தவன். హల్లెలూయా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. మనకు రోడ్ల మీద కొంతమంది బట్టలు లేకుండా తిరుగుతారు. ஓ ரோட்ல அப்படியே அநேகர் என்ன பண்ணாங்க, துணி இல்லாதமா சுத்தின்னு இருப்பாங்க. జుట్టంతా హిమాలయ పర్వతాల్లో వీడే హిమాలయాలు కట్టినంత కూర్చుంటాడు అక్కడ. முடியெல்லாம் இவன் என்னமோ இமயமலைத்துல இவனை என்ன பண்ணுவான், அந்த மாதிரி இருப்பான் அவன். అట్ట కట్టేసి ఉంటది జుట్టు అంతా, அப்படியே சுருட்டு இருக்கும் அந்த முடி. బట్టలు ఉండవు, துணி கூட சரி ఉన్న చిరిగిపోయి ఉంటాయి, எல்லாமே கிழிஞ்சு இருக்கும். అయినా సరే వాడికి ఏమి ఉండదు. ஆனாலும் அவனுக்கு ஒண்ணுமே தெரியும். ఆమేన్ ఆమేన్. ஆமென் ஆமென். ఎవరతను తెలుసా? யார் அவன் தெரியுமா? possessed with the devil spirits. ஓ பிசாசு பிடித்தவன். వాడి పిచ్చోడు కాదు, వాడొక దయ్యం. அவன் ஒரு பிசாசு. మన ఊర్లో ఎవరు తిరుగుతున్నారు? நம்ம ஊர்ல யார் சுத்தி கொண்டு இருக்கிறாங்க? మన మెయిన్ రోడ్ మీద ఎవరు తిరుగుతున్నారు? நம்ம மெயின் ரோட்ல யார் சுத்தி கொண்டு இருக்கிறாங்க? మాట్లాడరే, பேசுங்க. ఏం పట్టినోడు తిరుగుతున్నాడు? யாரு பிடிச்சவன் சுத்தின்னு இருக்கிறான்? పట్టిందా వాడే అదై ఉన్నాడా? பிடிச்சுதா இல்ல அவனா இருக்கிறானா? possessed means occupied one, పూర్తిగా నింపబడ్డాడు, முழுவதுமாய் நிரப்பப்பட்டிருக்கிறான். ప్రవక్తనాడు he has a great mightiness. திருதி சொல்கிறார், బలం 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 ఉంటుంది అతనికి. அவன் బలిష్ఠుడిగా ఉంటాడు, அவன் ஒரு பலவானா இருந்தான். గోడను గుద్దుతాడు అంతే. அவனை செவுத்த அப்படி அடிப்பான். రక్తం వచ్చింది అనుకున్నా ఆ రక్తం வந்ததுன்னா அப்படின்னு నాకు నిలిపోతాడు. அவன் அப்படி நாக்கி போயிடும். నువ్వేం చేస్తావు? అమ్మా నాయనా, బాబా నాయనా. ஆமா அப்பா நீ என்ன சொல்லுவேன். ஆமா హల్లెలూయా హల్లెలూయా. కానీ వాడికి ఏముంది అక్కడ? ஆனா அவனுக்கு அங்க என்ன இருக்கு? బలం. பலம் இருக்கு. దయ్యం పట్టినోడికి ఏముంటది? பிசாசு பிடித்தவனுக்கு என்ன இருக்கும்? దయ్యం పట్టినోడికే గోడలు గుద్దే బలం ఉంటే பிசாசு பிடித்தவனுக்கு పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తివైన నీకెంత ఉండాలా? பரிசுத்த ஆவி பெற்றுக்கொண்ட உனக்கு என்ன இருக்க வேண்டும்? నీవు ఏ ఆత్మను కలిగి ఉన్నావు? ஓ நீ எந்த ரத்தத்தால் கழுவப்பட்டவன்? పరిశుద్ధమైన దూత యొక్క ఆత్మ, ஓ பலமுள்ள தூதுனுடைய ஆவி, పరలోకం యొక్క సృష్టికర్త యొక్క ఆత్మ, பரலோகத்தில் இருக்கிற உண்டாக்கப்பட்ட సర్వ సైన్యములను నడిపించిన ఆత్మ, சர்வ சக்தி நடிப்பக்கூடிய வல்லமை. ప్రార్థన చేస్తావా? ஜெபம் பண்றீங்க. మరి ఈ ఆత్మ కలిగిన వాళ్ళు మరి ఏం చేయాలి? நீங்க எப்படிப்பட்ட ஆத்மா? దేవుని కార్యాలు చేయాలా? దేవుని ఆవి. హల్లెలూయా. హల్లెలూయా. మరి వధువు అని చెప్పుకోవడం నువ్వు ఏ కార్యాలు చేస్తున్నావు? இப்ப மனவாட்டின்னு சொல்லி என்ன காரியம் செய்து கொண்டு இருக்கிறான்? పాస్టర్ గారు చూసుకుంటాను తర్వాత. எங்க பாஸ்டர் பார்த்துன்னு இருக்காரு, தூங்கி இருக்கிறார். ఆమేన్. ஆமென். మోషేలోనికి ఎవరు వచ్చారు ఇప్పుడు? மோசேசுக்குள்ள இப்பொழுது யார் வந்தார்? ఎలా ఉంటాడు ఇప్పుడు మోషే? மோசே ఇప్పుడు எப்படியா இருப்பான்? హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు మోషేను ఇశ్రాయేలును ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన విని వారి కొరకు ఎవరిని సిద్ధం చేసేశాడు? இப்பொழுது இஸ்ரவேலர்கள் தேவன் இடத்துல முறையிடும் போது தேவன் என்ன செய்தாராங்க? వాస్తవాన్ని చెప్పాలంటే మోషేను వారి కొరకే పుట్టించాడు. உண்மையாய் சொல்ல போனால் மோசஸ் அவர்களுக்காக தான் பிறந்தாராங்க. మోషే ఎవరో తెలుసా? மோசஸ் யார் என்று தெரியுமா? ద డెలివరర్, ரட்சிக்கக்கூடிய ஒரு విడుదల చేసే ఒక విమోచకుడు. ஓ விடுவிக்கக்கூடிய ஒரு மனுஷன். ఆమేన్ ఆమేన్. ஆமென் ஆமென். I am not coming to the redemption, only I am speaking about the deliverance. ஒரு நான் விடுதலை குறித்து நான் பேசிக் கொண்டிருக்கிறேன். బహుశా దేవుని సమయము మనకు ఇస్తే ఇది మొదలు పెట్టొచ్చు. பிறகு நேரம் கொடுத்தால் ரட்சிப்பும் கூட நான் அடுத்தபடியா నాకు பார்க்கலாம். తెలిసి ఇది ఒకటే సరిపోద్ది వాళ్ళ. எனக்கு தெரிந்து விடுதலை மாத்திரம் தான் முடியும். ఫాలో అవుతున్నారా? எனக்கு பின்பற்றுகிறீர்கள்? హల్లెలూయా. హల్లెలూయా. మోషేను దేవుడు వారి కొరకు ఇచ్చేశాడు. మోసెస్ தேவன் அவர்களுக்கு கொடுத்துட்டார். ఎందుకని? எதனால? అబ్రహాముతో చెప్పిన మాట. ஆபிரகாம் சொன்ன வார்த்தை. హల్లెలూయా. హల్లెలూయా. ఆదికాండం ஆதியாகமம் 15వ అధ్యాయం 15வது அதிகாரம். తీసుకున్నారా? 10వ వచనం నుండి 10வது వచనం. సారీ, ఆ 9 నుంచి చదువుదాం. 9. దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రాహాముతో. 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొటేలును,
ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. హల్లెలూయా. అమ్మ అందరూ ఏంటున్నారా? கேட்கிறீங்களா? అసలు తీసుకున్నారా? అసలు எடுத்துனாங்க. ఆదికాండం 15వ అధ్యాయము ఆదికాండం 15వ 9వ వచనం నుండి చదువుతున్నా. 9వ వచనం. ఒకవేళ నంబర్లు తెలియని వాళ్ళు 1-0 అంటే 10వ పేజీ అండి. అది ఎందుకు అట్లా కనపడుతున్నారు కొంచెం. 10వ పేజీ 15వ అధ్యాయం 9వ వచనం నుండి మనం చదువుతున్నాం. ఎంతమంది ఆమెను చెప్తారు ఇప్పుడు? ఎత్తన పేరు ఆమెను சொல்றீங்க? చదువుకుందాం. అప్పుడు ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గోవును, ఒక పావురు పిల్లను నా ఎదుగు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టింది. భయంకరమైన ఆ కటిక చీకటి అతని కమ్మగా. ఆమేన్ ఆమేన్. అంటే అతను పండుకొని పోయాడు. ఇప్పుడు అతను ఒక దర్శనం వచ్చింది. ఇప్పుడు அவனுக்கு ஒரு தரிசனம் வருகிறது. ఆ దర్శనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. அந்த தரிசனத்தில் தேவன் பேசிக்கொண்டிருக்கிறார். నీ సంతతి వారు, உன்னுடைய சந்ததி తమది కాని పరదేశమందు அவருக்கு கிடைக்காத ప్రవేశించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురు? ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు. నువ్వు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యం అంటే 170 సంవత్సరాల వయసులో చచ్చిపోతావు. అమోరీలు అంటే ఐగుప్తీయులు, వారి అక్రమం ఇంకను సంపూర్ణము కాలేదు. కనుక నీ 4వ తరం, 4th జనరేషన్, నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చుదురు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా అబ్రహాముకి పిల్లలు కూడా పుట్టల. இன்னும் ஆபிரகாமுக்கும் பிள்ளைகள் இன்னும் பிறக்கவில்லை. ఒక్క అబ్బాయి లేడు, ஒரு பிள்ளையும் பிறக்கவில்லை. అబ్రహాముకు దేవుడు చెబుతున్నాడు, பிறகு ஆபிரகாம் இடத்தில் தேவன் பேசிக்கொண்டு నీ సంతానము మరలా తిరిగి ఇక్కడకు వచ్చెదరు. உன்னுடைய சந்ததி What திரும்பி kind of a promise God giving his servant? மறுபடியும் இந்த ஸ்தலத்துக்கு நான் கொண்டு வருவேன் என்று. హల్లెలూయా హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. విమోచించబడిన వధువు, ఓ అழைக்கப்பட்ட మనవాటి, పాపము నుండి బయలుపరచబడిన వధువు, పాపத்திலிருந்து வெளியே அழைக்கப்பட்ட పాప மனவாட்டி, క్షమాపణ పొందిన వధువు, పాపத்தில் క్షమాపణ అழைக்கப்பட்ட మనవాటి, రక్తము ద్వారా, ఆత్మ ద్వారా, నీటి ద్వారా ఉద్భవించిన వధువు, రక్తத்தினாலே ஆவியினாலே தண்ணீரினாலே அழைக்கப்பட்ட மனவாட்டி, క్రీస్తు భాగమైన వధువు, ఓ క్రీస్తువిன் భాగமாய் இருக்கிற மனவாட்டி. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ఆయన వారు మరలా అక్కడికి వచ్చెదరు. அவர் அங்கே வந்தபோது அவரிடத்தில் அவர்கள் வருவார்கள். ప్రమాణం ఎక్కడ చేయబడిందో, ఉடன்பడిక ఎంగే చేయబట్టదో, ఆయన ఎక్కడికి వస్తాడో, அவர் எங்கே வருவாரோ, ఎవరికి ప్రమాణం చేశాడో, யாருக்கு உடன்படிக்கை செய்தாரோ, ఆ ప్రమాణంలో ఉన్నవారు அந்த உடன்படிக்கையில் இருக்கிறவர்கள் ఆ ప్రమాణంలోకి వస్తారు. அந்த உடன்படிக்கையில் வருவார்கள். అప్పుడు ఆ ప్రమాణం నెరవేరిపోతుంది. அப்பொழுது அந்த பிரமாணம் நிறைவேறும். హల్లెలూయా. ఎత్తబడ్డవలా? ఓ எடுத்துக்கொள்ளப்படுதில்ல. ఆమేన్ ఆమేన్. ఎత్తబడితే నువ్వెట్టెందుకుంటావు అసలు? எடுத்துக்கொள்ளப்படுதல் எடுத்துக்கொள்ளப்பட்டா நீ. హల్లెలూయా. హల్లెలూయా. వాక్య ప్రవర్తన లేకోకుండా దైవ ప్రవర్తనను ఎలా కలిగి ఉంటావు? வார்த்தை கிரி இல்லாம பிசாசின் கிரி இருந்தா எப்படி நீ எடுத்துக்கொள்ளப்பட போற? ఏళ్ల పాలన ఎందుకు మాట్లాడతావు? 1000 வருடாசி எது குறிச்சு எதுக்கு பேசுவ? అసలు నీ యొక్క జీవితమే సరిగా లేనప్పుడు పాలనలోకి ఏడబోతావు? முதலாவது உன்னுடைய ஜீவமே சரியில்லாம பரலோகத்துக்கு எப்படி போவ? వచ్చిన తండ్రి ఇంటికి మిమ్మల్ని తీసుకుపోతా. வந்து நான் உம்மோடு கூட